సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారం నుండి కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కృషాంక్ విడుదలయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడుతున్నట్టుగా విమర్శించారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తాము భయపడే ప్రసక్తే లేదంటూ కూడా కృషాంక్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగానే అక్రమ కేసులు పెడుతుందని ధ్వజమెత్తారు. ముందుగా గురించి పెద్దగా మాట్లాడను, కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను వేసిన ప్రతి ఒక్క కేసు కూడా, ఈ 34 కేసులలో కూడా ఒక్క కేసు కూడా ఎవరు సామాన్య ప్రజలు కాదు. ఎందుకంటే నేను ప్రజలను ఇబ్బంది పెట్టలేదు, నేను ప్రజల కోసం మాట్లాడినా. రోజులు మీరందరూ కూడా నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ, పోలీస్ కస్టడీలని, జైళ్ళని, ఇవన్నీ ఇన్ని కేసులు వేసి విచారణ చేస్తుంటే మీరందరూ కూడా ఈ 16 రోజులు కవర్ చేసినందుకు మీ అందరికి కూడా చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నా. మరియు బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులందరూ కూడా కాన్స్టెంట్గా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళు డే 1 నుంచి 23 ఏప్రిల్ నాడు, ఆనాడు నుంచి ఇవాళటి వరకు రకరకాల కేసులు వీళ్ళు పెడుతూ ఉంటే, హైకోర్టు నుంచి మొదలు పెట్టుకుంటే మా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళు హైకోర్టులో బెయిల్ తీసుకురావడం, ఆ తర్వాత యువ న్యాయవాదులు, బీఆర్ఎస్ లీగల్ సెల్లో ఉన్న యువ న్యాయవాదులు వాళ్ళు మేడ్చల్లో వేస్తే మళ్ళీ మేడ్చల్లో అక్కడికి వెళ్ళి బెయిల్ తీసుకొని రావడం, స్పాట్ బెయిల్ అక్కడికక్కడనే తీసుకొని రావడం, మళ్ళా కుకట్పల్లిలో ఉన్న బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అక్కడ బార్ అసోసియేషన్ కూడా వాళ్ళు డిఫెండ్ చేయడం, అందులో బెయిల్ రావడం, మళ్ళీ నిన్న రాత్రి గత 3-4 రోజుల నుంచి పాపం వాళ్ళు అదే బీఆర్ఎస్ లీగల్ సెల్ నిర్మల్లో ఉన్న న్యాయవాదులు వాళ్ళందరూ కూడా, మా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళకు న్యాయవాదులకు అందరు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఈరోజు అన్ని కేసులలో కూడా వాళ్ళు బెయిల్ తీసుకురావడం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనేం తప్పు చేయలేదు. నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అని ప్రభుత్వం అంటున్నది. ఏంటిది హ్యాబిచువల్ అఫెండర్? నేను మొదటిసారి జైలుకి వెళ్ళింది 2011లో తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినాను, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా. అది నేను చేసిన నేరమా? ఆ తర్వాత మళ్ళా 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే కొంత ముందు చెంచల్గూడ జైల్లో వేసారు. అది కూడా తెలంగాణ ఉద్యమ కేసులోనే, మిలియన్ మార్చు ఆ కేసులు. దానికి నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అంటారా? ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమంలో అప్పుడు జైలుకు పోతే దానికోసం నేను చేసింది నేరమా? 2024లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ కొరత ఉన్నది, నీటి షార్టేజ్ ఉన్నది అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి గారు తప్పుడు ట్వీట్ వేస్తే దాన్ని నేను ఫ్యాక్ట్ చెక్ చేసినందుకు అప్పుడు కూడా తప్పుడు కేసులు వేసి 10 రోజులు అక్రమ కేసులు వేసి నా మీద జైల్లో పెట్టడం జరిగింది చెంచల్గూడలో. అంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇప్పుడు నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు. వాళ్ళు 34 అంటున్నారు, 36 కేసులు అంటున్నారు, లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే సడన్గా కొత్తది వస్తుంది. 2024 పెట్ బషీరాబాద్ కేసు వస్తే ఈ 2 సంవత్సరాలు కూడా నాకు కనీసం నోటీస్ ఇవ్వకుండా సడన్గా తీసుకొని వచ్చి పెడతారు.
పీటీ వారెంట్ అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మా న్యాయవాదులు కొట్లాడుతున్నారు, బెయిల్ వచ్చేటట్టు ఉంది అనగానే ఇమీడియట్గా పీటీ వారెంట్ వస్తుంది. పెట్ బషీరాబాద్ పోగానే జడ్జి గారు కూడా పాపం పరేషాన్ అయ్యారు, ఇమీడియట్గా బెయిల్ అక్కడనే ఇచ్చేసారు. మళ్ళా తర్వాత ఈ నిర్మల్ కేసు కూడా 2025లో జరిగిన కేసు. సరే ఇలా కండిషనల్ బెయిల్ ఉన్నది కాబట్టి నేను ఆ కేసు గురించి పెద్దగా మాట్లాడాను. కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను వేసిన ప్రతి ఒక్క కేసు కూడా, ఈ 34 కేసులలో కూడా ఒక్క కేసు కూడా ఎవరు సామాన్య ప్రజలు కాదు. ఎందుకంటే నేను ప్రజలను ఇబ్బంది పెట్టలేదు, నేను ప్రజల కోసం మాట్లాడినా. వేసిన ప్రతి దాంట్లో కూడా కంప్లైంట్. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కేసు, సీతక్క గారిని మొన్న నేను అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కాంట్రాక్ట్లో సిబిఐ విచారణ చేయండి అని అడిగిన. నేను వారం రోజులు అది అడిగేసరికి కథం, నువ్వు వారం రోజులు నన్ను ఇదే అడుగుతావా అని 16 రోజులు జైల్లో పెట్టిన పరిస్థితి. అందులో కంప్లైంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇలా నేను చేసిన పాపం ఏంటిది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో, శ్రవణ్ దాసోజు గారితో, కార్తిక్ రెడ్డి గారితో ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కోత్వాలు కూడా దగ్గరికి పోయి ఆ పెయింట్ని తుడిస్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ అని బయటపడ్డది. అది నేను చేసిన నేరమా? నేను హ్యాబిచువల్ అఫెండర్నా? దాన్ని క్వశ్చన్ చేసినందుకు ఇవాళ అందుకే కదా మీ ప్రభుత్వం కూల్చేసిన పరిస్థితి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తున్న కేసులు అవన్నీ, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మినహా వేరే అసలు కేసే లేదు నా మీద. కానీ ఇవాళ నాకు నేర చరిత్ర ఉన్నది, నేర ప్రవృత్తి ఉన్నది అనేసి. ఇంకా దారుణం ఏంటంటే, నేను నిజంగా కూడా జడ్జి గారిని, కుక్కట్పల్లి జడ్జి గారిని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే అర్ధగంట వారు నా తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఆ రోజు 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్ వేసారు, వారే తీపిచ్చేసారు దాన్ని. 10 సంవత్సరాల శిక్ష అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక ప్రజాపాలన, మొహబ్బత్కి దుకాన్, ఎన్నెన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పాపం పోలీసు వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటున్నారు, బాధేస్తున్నది. ఇప్పుడు 4 రోజుల నుంచి నిర్మల్ పోలీసులు నా చుట్టూ పాపం వాళ్ళకు కూడా నిద్రలేక పొద్దున అర్లీ మార్నింగ్ 3 గంటలకు ఆడికెళ్ళి బయలుదేరుతారు. నన్ను ఈడికెళ్ళి 6 గంటలకు తీసుకుపోనికి, ఈడికెళ్ళి నిర్మల్కి తీసుకుపోతారు. మళ్ళీ ఇటు వస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. 4 రోజుల నుంచి నిన్న కస్టడీ అని పెట్టారు. కస్టడీ అని పెట్టి పాపము ఐపీఎస్ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరు కూడా అక్కడ కూర్చొని క్వశ్చన్ పేపర్ పైనుంచి వస్తుంది, సీఎంఓ నుంచి ఈ క్వశ్చన్ పంపిస్తారు. 16 సార్లు పాపం పేపర్ ఎడిట్లు, మళ్ళీ మళ్ళీ ప్రింటు, ఇదా అదా నాకు తెలియని కూడా. అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, కస్టడీలో 8 గంటలు నన్ను అడిగింది ఏంది, నీ వైఫై పాస్వర్డ్ ఏంది అని అడుగుతారు. ఏ వైఫై వాడుతున్నావు? నా వైఫై చూస్తే ఏమొస్తుంది? మా బిడ్డ కోకో మెల్లన్ కార్టూన్లు చూస్తారు, గది చూస్తారా మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి? లేదు మేము ఏం ఓటీటీ చూస్తున్నామని చూస్తారా? ఇంత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంత పని లేకుండా ఉన్నారా? నా మొబైల్ ఫోన్ కావాలంట. ఇప్పుడు అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మొబైల్ ఫోన్ కావాలి, ఈమెయిల్లు కావాలి, ఇప్పుడు తెలియాలి. నా ముందు ఇన్ని కాల్స్ పుస్తకాలు పెట్టిరు, కాల్స్ నిన్న కస్టడీలో పెట్టి ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది, ఈ నంబర్ ఎవరిది అని అంటే 10 టీవీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారిది. ఎందుకు చేస్తారు అంటే డిబేట్కి పిలవడానికి చేస్తారు. ఇది ఎక్కడ విచిత్రం అని అన్న. సూర్యనారాయణరావు గారి నంబర్ ఉన్నది, అరే ఈయన సాక్షి కోఆర్డినేటర్ డిబేట్కి పిలుస్తాడు. ఆంధ్రజ్యోతి ఈయనెవరు, రవికుమార్ ఎవరు అని అంటే మా ఆంధ్రజ్యోతి మా కంటోన్మెంట్ యొక్క ఇన్ఛార్జు. అంటే నువ్వు వీళ్ళందరికీ నువ్వు ఈ చేసే న్యూస్లు ఇవన్నీ ఫేక్ న్యూస్లు ఈ ఛానల్స్ పంపుతున్నావు, వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు, మేమెందుకు పంపిస్తాం అంటే మీడియా వాళ్ళతో మాట్లాడడం కూడా. అండ్ ఇంకో ప్రశ్న అడిగిన నేను, సార్ మీరు ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? గింత డేటా ఎట్లొచ్చింది? నేను మాట్లాడే ప్రతి ఒక్క కాల్, నేను ఆఖరికి అంటే మా చుట్టాలను కూడా వాళ్ళని కూడా అడుగుతున్నారు, ఈయనెవరు వీళ్ళెవరు అనేది. లొకేషన్లు అడుగుతున్నారు, ఇక్కడికి ఎందుకు పోయినావు, అక్కడికి ఎందుకు పోయినావు అని. అంటే మొన్న హరీష్ రావు గారు అడిగినప్పుడు నాకు పెట్టిన డేటాతోనే అర్థమైపోయింది, ఫోన్ ట్యాపింగ్లు, ఫోన్ హ్యాకింగ్లు, వైఫై హ్యాకింగ్లు చేస్తున్నారు అని. నిన్న కస్టడీలో అడిగిన ప్రతి ప్రశ్నతో నాకు అర్థమవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్నది ఇది అని. ఇలా ఒకటే, ప్రజాస్వామ్యం ఉండాలి, తెలంగాణ రాష్ట్ర మేలు కోసం. అది రైతుల అంశాలు కానివ్వండి, ఎందుకు ఎస్ఎస్సి పేపర్ లీకు, నకరేకల్ ఎస్ఎస్సి పేపర్ లీక్ పత్రికల్లో వచ్చినాయి, దాన్ని ప్రశ్నించడానికి 3 కేసులు. హ్యాబిచువల్ అఫెండర్నా నేను? పేపర్ లీక్ జరిగింది వాస్తవమే, పేపర్లలో వచ్చింది వాస్తవమే, ఆ పేపర్ ఆర్టికల్ని పోస్ట్ చేస్తే కేసు అంట. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చెట్లు నరికేసింది వాస్తవం కాదా? సుప్రీంకోర్టే మొటికాయలు కొట్టింది వాస్తవం కాదా? దాన్ని అడిగినందుకు 4 కేసులు అంట. దానికి నేను హ్యాబిచువల్ అఫెండర్ని అంట. ఒకవేళ మీరు దీన్నే హ్యాబిచువల్ అఫెన్స్ అని అనుకుంటే, సరే నేను ప్రశ్నిస్తూనే ఉంటా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా.
రేవంత్ రెడ్డి గారు దీనికి ఏదో నేను భయపడిపోయినా అని అనుకుంటున్నారు కావచ్చు. బీఆర్ఎస్ వాళ్ళం ఎవ్వరం కూడా భయపడం. మేము కేసీఆర్ గారి శిష్యులం. ఉద్యమం నేర్పించారు వారి రాష్ట్రంలో అందరికి ఉద్యమం నేర్పించారు. ఉద్యమం కొనసాగుతుంది. జై తెలంగాణ.